నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. మాస్టర్ మిమ్మల్ని బజార్ వెళ్తున్నారా? ఓ మాస్టర్ మీరు కూడా సినిమాకి వెళ్తున్నారా? అయితే ఫోన్ ఉందా? ఫోన్లో యూపీఐ యాప్స్ కూడా ఉన్నాయా? క్యాష్ కూడా ఉందా? ఇంకే ఎంజాయ్ చేయొచ్చుగా, బ్రహ్మాండం. అయితే ఒక్క విషయం ఏంటి, క్యాష్ లేదా? క్యాష్ లేకుండా యూపీఐ యాప్స్ ఉన్నాయి. పొద్దున్నే పర్సు జోబులో పెట్టుకొని, ఫోన్ కూడా జోబులో పెట్టుకొని, పర్సులో డబ్బులు లేకుండా ఈ రోజుల్లో చాలామంది వెళ్తున్నారు. ఇప్పుడు ప్రతి అవసరానికి పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం దాకా మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్తో చాలా పని పడుతుంది. కానీ కబద్దార్, బీ కేర్ఫుల్, యూపీఐ సేవలు ఇక బంద్. మేము యూపీఐ స్కానర్లు కానీ యూపీఐ ట్రాన్సాక్షన్స్ కానీ అనుమతించబోము అని బెంగళూరు నగరవాసుల్ని వ్యాపారస్తులు భయపెడుతున్నారు. అవునండి, ఇది నిజం, మీరు నమ్మట్లేదా? చిన్నపాటి ఉల్లిపాయలు, టమాటాలు, అరటిపళ్ళు దగ్గర నుంచి పెద్ద పెద్ద ట్రాన్సాక్షన్స్ వరకు యూపీఐ డిజిటల్ సేవల్లో మునిగిపోయిన భారతదేశానికి ఇదొక మేలుకొలుపు హెచ్చరిక. ఎందుకంటారా? బెంగళూరు నగరం భారతదేశంలోనే 2వ మహానగరం డిజిటల్ పేమెంట్స్లో. అటువంటి నగరంలో ఇప్పుడు నో యూపీఐ పేమెంట్స్, ఓన్లీ క్యాష్ ప్లీజ్ అనే బోర్డులు వెలుస్తున్నాయి. యూపీఐ స్టిక్కర్లు కూడా వ్యాపారస్తులు తొలగించేస్తున్నారు. ఒక్కసారి ఆలోచించండి, యూపీఐ పేమెంట్స్ ఆగిపోతే, క్యాష్ ఫ్లో లేకపోతే మనం ఎంత ఇబ్బంది పడతాం. ఇది ఇప్పుడు బెంగళూరులోనే స్టార్ట్ అయింది, ఇంకా మిగతా నగరాల్లో కూడా పాకొచ్చు. అసలు ఎందుకు ఈ సమస్య వచ్చింది? ఎందుకు యూపీఐ పేమెంట్స్ ఆపేస్తున్నారు? జస్ట్ జిఎస్టీ దెబ్బ. జిఎస్టీ అనేది మనకందరికీ తెలుసు. ఈ జిఎస్టీ దెబ్బ వల్ల బెంగళూరులోని చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు ప్రతి ఒక్కళ్ళు మాకు యూపీఐ పేమెంట్స్ వద్దు, క్యాష్ రూపైనా డబ్బులు కావాలి అని పూర్తిగా మొహం మీద చెప్పేస్తున్నారు. ఎందుకైంది ఇలా? జిఎస్టీ అధికారులు ఈ మధ్య నిర్వహించిన తనిఖీల్లో దాదాపు ఏడాదికి 40 లక్షలకు పైగా లేదా 40 లక్షల లోపు నిర్వహించిన వ్యాపార లావాదేవీల్లో జిఎస్టీ కట్టకుండా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు. సో వీళ్ళల్లో దాదాపు ఒక 14,000 మందిని గుర్తించారు ఇప్పటివరకు బెంగళూరు తనిఖీ చేసి జిఎస్టీ అధికారులు. ఈ 14,000లో 5,000 మందికి నోటీసులు కూడా వెళ్ళాయి. మీరు ఇక నుంచి జిఎస్టీ కట్టకుండా డిజిటల్ పేమెంట్స్ యాక్సెప్ట్ చేస్తే మాత్రం కంపల్సరీ పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. సో కాబట్టి వీళ్ళంతా ఏం చేస్తారంటే, ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ మాకు వద్దు మొర్రో, మాకు లిక్విడ్ క్యాష్ ఇవ్వండి, మీకు కావాల్సిన సరుకులు అందిస్తాం, మీరు చేసుకోవచ్చు అని అనేసి. కానీ బెంగళూరు నగరం అనేది చాలా చాలా బిజీ నగరం. ఈ నగరంలో ప్రతి అర సెకండ్కి కొన్ని వేల ట్రాన్సాక్షన్స్ డిజిటల్ సెకండ్స్ జరుగుతాయి. అర సెకండ్కి, అర్థం చేసుకోండి. మరి ఇంకా హైదరాబాదు, చెన్నై, ఢిల్లీ, ముంబై నగరాల్లో ఇంక చెప్పనే అక్కర్లేదు. ఒక్కసారి ఊహించండి, ఈ డిజిటల్ పేమెంట్స్ ఆగిపోతే మళ్ళీ మనం లిక్విడ్ క్యాష్ కోసం ఏటీఎంల ముందు బార్లు నిలబడి, ఏటీఎంల చుట్టూ తిరిగి, క్యాష్ దొరక్క, ఇటు మన అవసరాలు తీరక, యూపీఐ అనేది వేస్ట్ ఉండి కూడా ఏమవుతుంది అప్పుడు? ఒక్కసారి ఆలోచించండి. ఇది విషయాన్ని సీరియస్గా ప్రభుత్వం కూడా గమనించాలి. కర్ణాటకలో మొదలైన ఈ ఫీవర్ ఇక దేశమంతా పాకబోతోంది. మన యూపీఐ పేమెంట్స్ పనిచేయకపోతే మన పరిస్థితి ఏంటి? మన అవసరాలు తీరేదెలా? దాదాపు 99% ఇప్పుడు భారతదేశం అంతా డిజిటల్ యూపీఐ పేమెంట్స్కి అలవాటైపోయింది. ఇప్పుడు ఈ అలవాటుని మళ్ళీ మార్చాలి అని అంటే అంత తొందరగా అయ్యేది కాదు. జిఎస్టీ సంస్థ మాత్రం ఈ వ్యాపారస్తుల మీద కత్తి పట్టింది. ఎట్టి పరిస్థితుల్లో 40 లక్షలు లేదా 20 లక్షల లోపు, 20 లక్షల పైన 40 లక్షల లోపు వ్యాపారం చేసే వ్యాపారస్తులు కంపల్సరిగా జిఎస్టీ ట్యాక్స్ కట్టాలి అని అనేసి. మరి ఈ సమస్య తీరేదెలా? ఇక యూపీఐ పేమెంట్స్ పూర్తిగా కనుమరుగబోతున్నాయా? పూర్తిగా కనిపించవా? మనం లిక్విడ్ క్యాష్ మీద మళ్ళీ ఆధారపడాల్సిందేనా? వేచి చూద్దాం.